హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్. నేను ఈరోజు మీకు ఫ్లవర్ లోడింగ్లోనే మల్టీ లోడింగ్ అనేది ఎలా వేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఈ వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే దీనికన్నా ముందు నేను ఫ్లవర్ లోడింగ్ అనేది వీడియో చేశానండి. అది నా ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి నేను ఎలా వేస్తున్నాను అనేది. ఇలా మనమైతే ఒక ఫ్లవర్ని అయితే డ్రా చేసుకోవాలండి. నేను ఇంతకన్నా ముందు వీడియోలో ఫ్లవర్ అనేది ఈ షేప్లో అంటే పెటల్స్ అనేటివి ఇలాంటివి వేసి చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం నేను ఇలాంటి పెటల్స్ అనేటివి ఫ్లవర్కి వేసి చూపిస్తున్నానండి. ఈ వీడియోలో సింగిల్ థ్రెడ్తో చూపించాను, మీకు డబుల్ థ్రెడ్తో కూడా చూపించాను కదా అండి. ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లవర్ లోడింగ్లో మల్టీ లోడింగ్ లాగా అంటే ఫ్లవర్లోనే మల్టీ లోడింగ్ అనేది ఎలా వేయాలో చూపిస్తానండి. మల్టీ లోడింగ్ అంటే మనకి 2 కలర్స్ యూజ్ చేసి ఫ్లవర్ని మనం ఎలా లోడింగ్ చేయాలో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దామండి. ఇంకా నేను ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసుకుంటాను. గోల్స్ ఇలా మనం ఎటువైపు వెళ్తామో అటు ఆపోజిట్లో ఒక చిన్న గోల్స్ అనేది వేసుకోవాలి. అంటే వెనుకకి వేసుకున్న తర్వాత ఇలా చుట్టూ అవుట్లైన్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత పెటల్స్ చుట్టూ కూడా మనము గోల్స్ అనేది వేసుకోవాలి ఫ్లవర్ షేప్తోని. ఇలా చుట్టూ వేసుకున్న తర్వాత ఈ పువ్వులాగా ఉన్న దానికి కూడా మనము గోల్స్ అనేది వేసుకుంటూ రావాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్నగానే వేసుకుంటూ రావాలి. సేమ్ మనకు ఇది ఏ షేప్లో ఉందో అదే షేప్లో గోల్స్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ గొలుసు మధ్యలో మాత్రం అసలు తీయద్దండి. ఇక్కడ ఇలా ఒక పెటల్ అంటే కంప్లీట్ అయిన తర్వాత మనం ఇట్లా మళ్ళీ రావాలంటే ఇక్కడ ఈ గొలుసులో మాత్రం తీయకండి. ఎందుకంటే నేను ఆ వీడియోలో చెప్పాను కదా అండి, మళ్ళీ మనం లాస్ట్కి ఫినిషింగ్ వేసుకునేటప్పుడు తీస్తే నీట్గా అంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇలా ఇప్పుడు మనం ఇక్కడ తీసామనుకోండి ఫినిషింగ్ అనేది కనిపించదు. నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి ఇక్కడ తీయొద్దని. తీయకుండా నేను ఎలా తీసానో మీకు ఆ వీడియోలో చూపించాను. ఇలా ఈ ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఫ్లవర్ మొత్తం ఇలా గోల్స్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు అసలు ఏంటంటే మనకి ఫ్లవర్ లోడింగ్లోని మల్టీ లోడింగ్ అనేది ఇలా 2 కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు, 3 కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు అండి. నేను ఇది కొంచెం చిన్నగా వేసుకున్నాను ఎందుకంటే ఇది 2 కలర్స్గానే యూజ్ చేద్దామనేసి. ఇదిగోండి, ఇది హాఫ్ పార్ట్ ఒక కలర్, హాఫ్ పార్ట్ ఒక కలర్. ఇలా సేమ్ ఈ లైన్ పైనుంచి మనం ఇటువైపు ఒక కలరు ఇటువైపు ఒక కలరు వేసుకుందామండి. అది ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి ఆపోజిట్ కలర్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు నేనైతే కింది నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఇది ఫ్లవర్లోని మిడిల్లో ఇలా లైన్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫ్లవర్కి ఇది కింద కదా, ఇట్లా ఈ పెటల్కి ఇలా కిందికి ఒక గొలుసు,
పైనకి ఒక గొలుసు, గొలుసు మధ్యలో నుంచి ఇంకో గొలుసు, ఇలా గొలుసు మధ్యలో నుంచి ఇంకో గొలుసు, లాంగ్ షార్ట్, లాంగ్ షార్ట్, లాంగ్ షార్ట్, లాంగ్ గొలుసు, షార్ట్ గొలుసు, ఇలా షార్ట్, ఇలా చుట్టూ వేసుకోవాలండి ఫ్లవర్లో. అంటే ఒక్కొక్క పెటల్కి ఇలా వేసుకొని నెక్స్ట్ కింద ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ భాగంలో మనము ఆపోజిట్ థ్రెడ్తోనే మల్టీగా లోడింగ్ అనేది చేసుకోవాలి. అంటే థ్రెడ్ అనేది వేరే కలర్ పెట్టేసి మనం లోడింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని మనం ఇప్పుడు కింద లాక్ అనేది వేసేసుకుందామండి. ఇలానే ఇదే షేప్తోనే ఇక్కడ 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 మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. లైన్ పైన నీడిల్ని ఇలా దింపి పైకి దారాన్ని ఇలా తీసి దీనికి క్రింది వైపు ఒక గొలుసు అనేది వేసేసుకొని షార్ట్ గొలుసు, పైనకి లాంగ్ గొలుసు అనేది వేసేసి గొలుసు మధ్యలో నుంచి షార్ట్ గొలుసు అనేది ఇలా వేయాలండి. ఇలా కంపల్సరీ మనం ఇప్పుడు పైనుంచి కిందికి వెళ్ళేటప్పుడు, అంటే నేను ఇప్పుడు కిందికి వెళ్తున్నాను కదా, అప్పుడు మాత్రం ఈ లైన్ పైనుంచి ఒక గొలుసు అనేది తీయాలి, షార్ట్ గొలుసు కిందికి. ఇలా మనం ఇక్కడనైతే పైన మొత్తం ఫిల్ కావడానికి కింద మనము తీసిన దానిలో నుంచి 2 times తీసినా కానీ నీడిల్ని ఏం కాదండి. ఇదిగోండి, చూసారు కదా, నేను ఈ పెన్ గీత ఏదైతే ఉందో దానిపైనుంచి తీస్తున్నాను, దాని కింద ఇంకొకటి చిన్న గొలుసు అనేది తీస్తున్నాను కదా. ఇలా ఇప్పుడు మనం ఇక్కడ చివరన లాక్ అనేది వేసేసుకుందాం. ఇలా చుట్టూ ఫ్లవర్ అనేది ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇలాంటి సిల్క్ థ్రెడ్, అంటే ఎల్లో కలర్, దీనికి ఆపోజిట్గా ఈ కలర్ అనేది తీసుకున్నాను. ఇది కూడా 2 layers కానీ తీసుకున్నాను, అంటే 2 వరుసలు 1 2 ఇలా 2 వరుసలు దారం అయితే తీసుకొని లోడింగ్ అనేది చేసుకోవాలండి. సేమ్ దీనికి కూడా క్రింద నీడిల్ అనేది ఇలా దింపుకొని పైకి దారాన్ని తీసి గొలుసు మధ్యలో నుంచి షార్ట్ చైన్ అనేది తీయాలండి. ఇటు మనకి లోడింగ్ ఏంటంటే ఇక్కడ ఎలా వేసుకోవాలంటే ఈ లాంగ్ గొలుసు అనేది ఇప్పుడు మనం ఇక్కడ తీసిన షార్ట్ చైన్ ఉంటుంది కదా, అక్కడే నీడిల్ని ఇలా పెట్టేసి పైకి దారం అనేది ఇలా తీయాలండి. ఇది లాంగ్ గొలుసు కదా, ఇక్కడ షార్ట్ గొలుసు ఉండదండి. షార్ట్ గొలుసు బదులు ఇక్కడ మనకి ఇష్టం ఎంత వేసుకున్నా పర్లేదు, మనకి ఫ్లవర్కి ఈ సైజుని బట్టి మనమైతే ఇక్కడ ఈ పైనకి వేసుకోవాలండి. ఏంటంటే గొలుసు వేసేసి కాడ కుట్టుకు మనం ఇలా వెనుకకు లాగామో అలా లాగాలండి. ఇలా అప్పుడు మనకి సింగిల్ లైన్ లాగా వస్తుంది, అంటే గొలుసు అనేది ఏర్పడకుండా. సేమ్ అలానే ఈ ఫ్లవర్ మొత్తం వేసుకోవాలండి. చూసారా, మనకి ఇక్కడ మాత్రం ఇష్టం మనం
ఇక్కడనైతే మన ఇష్టం అండి. ఈ చిన్న గొలుసు దగ్గర మాత్రం నీడిల్ పెట్టి పైకి తీసినాక ఇక్కడ లాంగ్ గొలుసు వేసాం కదా, ఇలా వెనక్కి అన్నప్పుడు మనకు కాడ కుట్టులాగా వస్తుంది కదా, అది మనం వేసుకున్న ఫ్లవర్ సైజుని బట్టి మనమైతే అక్కడ తీసుకోవాలండి. ఇలా ఇలా అయితే టోటల్గా మనం వేసుకోవాలండి. లాంగ్ గోల్స్ మళ్ళీ లాంగ్ గోల్స్ వేసేసి వెనక్కి ఇలా అనేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక లాంగ్ గోల్స్ వేసేసి గోల్స్ మధ్యలో నుంచి ఇంకొక షార్ట్ గోల్స్ అనేది తీసేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ముడి లేకుండా, అంటే మనము నాట్ అనేది వేయకుండా పక్కన ఈ ఫ్లవర్ కోకి ఈ పెటల్లో లోడింగ్ అనేది చేయడానికి ఇక్కడ చిన్నగా గ్యాప్ అనేది వదులుకున్నాం కదండి, అక్కడ నుంచి ఒక చిన్న గోల్స్ అనేది ఈ పెటల్లోకి తీసేసి మళ్ళీ లాంగ్ గోల్స్ వేసేసి ఇక్కడనే మనము షార్ట్ చైన్ అనేది ఆ షార్ట్ చైన్ మధ్యలో నుంచి మనం ఇప్పుడు లాంగ్ గోల్స్ అనేది ఇలా తీయాలి. ఇలా మళ్ళీ ఇక్కడ లాంగ్ గోల్స్ వేసేసి ఇలా వెనక్కి అనేసి మళ్ళీ లాంగ్ గోల్స్ వేసేయాలండి డైరెక్ట్. మళ్ళీ గొలుసు మధ్యలో నుంచి షార్ట్ గొలుసు ఇలా ఇలా మనకి షేప్ని బట్టి మనం ఏ రకమైన పెటల్ షేప్ అయితే వేసుకుంటామో ఆ షేప్ని బట్టి డిజైన్ అనేది మధ్యలో ఇలా వేసుకోవచ్చండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో 3 కలర్స్తోని ఎలా వేయాలో చూపిస్తానండి. నేను ఇప్పుడు ఈ మల్టీ లోడ్ అనేది ఉంది కదా ఫ్లవర్ లోడింగ్లో, అది మీకు పక్కన ఇమేజ్ అనేది చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా ఈ ఇమేజ్లో నేను ఎలా వేసాను మల్టీ లోడ్ అనేది. ఇలా కాకపోతే అక్కడ నేను కొంచెం రౌండ్గా, లేకపోతే మనకి ఈ డ్రాప్ షేప్ ఉంటుంది కదా అండి, ఆ షేప్లోనైతే వేసుకున్నాను. ఇలా చూసారా, ఇక్కడనైతే ఎంత పెద్దగా వచ్చిందో లాంగ్ హోల్స్ అనేవి. నేను ఇట్లా వెనక్కి అన్నాను. మళ్ళీ ఇక్కడ మనం వేసుకోకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి షార్ట్ చైన్ అనేది ఇక్కడ వేయకుండానే ఇలా లాంగ్ చైన్ అనేది వేసేసి గొలుసు మధ్యలో నుంచి ఇంకొక షార్ట్ చైన్ అనేది తీయాలండి. ఇలా అక్కడ మనకి గ్యాప్ ఏమో తక్కువ ఉంది, గ్యాప్ ఏమో ఎక్కువ ఉంది కదా, మనం ఇక్కడ మనం తీసిన దానిలో నుంచి 2 టైమ్స్ నీడిల్ని తీసి ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా పెటల్స్ మొత్తం వేసుకున్న తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి మీకు. చూసారా, ఇలా ఫ్లవర్ మొత్తం లోడింగ్ అనేది ఇలా చేసుకోవాలండి. ఫ్లవర్ అనేది ఇలా లోడింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి ఇక్కడ గ్రీన్ వేసాం కదా, గ్రీన్కి ఇక్కడ మనం చుట్టూ ఆపోజిట్, అంటే ఇక్కడ మధ్యలో ఎల్లో వేసాము, ఆ ఎల్లో కలర్ థ్రెడ్తోని ఫినిషింగ్ టచ్ అనేది ఇవ్వాలి. అది ఎలానో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మధ్యలో నుంచి మనం నీడిని పెట్టేసి ఒక లాంగ్ గోల్స్ అనేది వేసుకోవాలి పెటల్కి మధ్యలో. ఇలా చుట్టూ గొలుసు షేప్ ఎలా ఉందో అదే షేప్లో మనం వేసుకుంటూ రావాలండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగ్, మళ్ళీ ఇక్కడ మధ్యలో ఒక షార్ట్, మళ్ళీ ఇటు ఒకటి లాంగ్ గోల్స్ ఇలా వేసుకొని ఇలా అయితే చుట్టూ వేసుకోవాలండి. ఇక్కడ ఎంత చిన్నగా వేసుకుంటే మనకు అంత గోల్స్ అనేది
ఫినిషింగ్ బాగుంటుంది. కార్నర్స్ దగ్గర మాత్రం అంటే ఇలా ఒక పెటల్కి ఇంకో పెటల్కి మధ్యలో మాత్రం ఇలా వేసుకోవాలండి. లాంగ్ గోల్సే వేసుకోవాలి. చిన్న చిన్న గోల్స్ అనేటివి వేసుకోకుండా లాంగ్ గోల్స్లే వేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మనము చుట్టూ ఎల్లో కలర్ వేస్తున్నాం కాబట్టి మధ్యలో మనము ఎల్లో కలర్ లోడింగ్ అనేది చేసాము కదా జిగ్జాగ్గా. ఇప్పుడు మనకి అక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసేసి అవుట్లైన్ అనేది వేసుకోవాలండి. మనం ఒకవేళ మిడిల్లో ఏమైనా స్టోన్స్ అయినా లేకపోతే పూసలైనా పెట్టామనుకోండి, అలా అయినా కూడా మనకి ఆపోజిట్ కలర్ థ్రెడ్తోనే అంటే ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్తోనే గోల్స్ అనేది వేసేసి ఇక్కడ లాక్ అనేది అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మధ్యలో మనం స్టోన్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ గ్రీన్ కలర్ థ్రెడ్తోనే మనం చుట్టూ గోల్స్ అనేది వేసేసుకొని మధ్యలో పూస కుందనాన్న పెట్టుకోవాలండి. లేకపోతే దాన్నే మనం ఇట్లా స్ట్రైట్ లోడ్ లాగా వేసుకోవచ్చు ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ని. నేను అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఇట్లా స్ట్రైట్ లోడ్ అనేది చేసేసుకొని దానిపైనుంచి మనమైతే గోల్స్ అనేది వేసుకుంటూ వద్దాం. ఇలా మధ్యలో గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి ఇలా మనకి సర్కిల్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో స్ట్రైట్ లోడ్ అనేది వేసుకోవాలి. లేకపోతే మనకి డాట్ కుట్టు అని ఉంటుంది కదా అండి, అదైనా వేసుకోవచ్చు. అంటే గోల్స్ అనేది రౌండ్గా వేసేసుకొని మధ్యలో ఒక పూస అనేది పెట్టేసుకోవాలండి. బాగుంటుంది అప్పుడు. ఇలా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ మిడిల్ పార్ట్లో మీకు అలా చూపిస్తానండి. డాట్ కుట్ అనేది వేసేసి మధ్యలో పూస అనేది పెట్టేస్తే ఇలా ఉంటుందా. ఇప్పుడు మనం దీనిపైన ఒక చిన్న స్టోన్ అయినా కానీ స్టిక్ చేసుకోవచ్చండి. ఇలా చుట్టూ గోల్స్ అనేది వేసేసుకొని మనం ఇక్కడ స్టార్ట్ చేసాము అంటే ఇక్కడ స్టార్ట్ చేసాము కదా, మనకి ఇక్కడ ఎండ్ అయింది కదా ఇలా స్ట్రైట్ లోడ్. ఆ ఎండింగ్ నుండి మనం చుట్టూ ఇలా గోల్స్ అనేది వేసుకొచ్చాము కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ లాక్ అనేది వేసేసుకోవాలి. చుట్టూ గోల్స్ వేసిన తర్వాత ఇలా చూసారు కదా అండి. ఇది ఫ్లవర్ లోడింగ్లో మనకి మల్టీ లోడింగ్ అనేది ఒక 2 కలర్స్ యూజ్ చేసాం కదండి. నేను మీకు నెక్స్ట్ 3 కలర్స్తోనే ఎలా వేయాలో చూపిస్తానండి. ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.